వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో పాటు నేను ఇప్పుడున్నాను. నేను జమీమా. ఇక ఈ కార్యక్రమంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకరకాలైనటువంటి అంశాల మీద అనర్గళంగా డాక్టర్ సతీష్ గారు మీకు అవగాహన కార్యక్రమాలను ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, కొత్తగా యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని రూల్స్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే అనాథరైజ్డ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుతున్నారో అలాంటి వారిని, అనాథరైజ్డ్గా ఉన్న వారిని గుర్తించి యుఎస్ గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాలు అంటే రిస్ట్రిక్షన్స్ని, రూల్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అసలు దీని తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతోంది, వారిని పట్టుకున్న తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళని సెటిల్ చేయబోతోంది, అంటే పనిష్మెంట్స్ ఏమన్నా ఉంటాయా, లేదంటే వారిని వెనక పంపిస్తారా, వారి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది అనే ఈ రకమైనటువంటి అంశాల మీద మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు అయితే స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రతి ఒక్క దేశంలో కూడా టెన్షన్ మొదలైందనే చెప్పాలి. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ని కాకాపట్టే పనిలో దేశ ప్రధానులు అయితే ఆయనతో మాట్లాడడం జరుగుతోంది. అందులో భాగంగానే మన ఇండియా కూడా ప్రధాని మోదీ రేపో మాపు వెళ్ళబోతున్నారని కూడా మనం న్యూస్లో చూసాం. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ సబ్జెక్ట్కి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతోంది సార్, ఏ విధంగా యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బట్ అంటే అఫ్కోర్స్ నేను నా అండర్స్టాండింగ్ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే జనరల్గా అతను తీసుకునే స్టెప్స్ చాలామందికి నచ్చట్లేదు. చాలా ఎగ్నెస్ట్గా వీడియోస్ వస్తున్నాయి, చాలామందికి రకరకాలుగా చెప్తున్నారు. కానీ బట్ ఇన్డెప్త్ ఎనాలిసిస్ చేసినప్పుడు అతను తీసుకునే స్టెప్స్లో నాకు ఎక్కడా కూడా న్యాయబద్ధం కాదు అని నాకు అనిపించలేదు. దీనికి సంబంధించి రీసెంట్గా నేను ఒక డిబేట్ కూడా మన దాంట్లో చేయడం జరిగింది. 1 అవర్ యూఎస్లో ఒక వ్యక్తిని తీసుకుని మనం చేసాం మనం. సో అది డీటెయిల్డ్గా నేను కొంత వేరే డిబేట్స్లో వేరే సందర్భాల్లో నేను మాట్లాడాను. ప్రాబబ్లీ ఆల్రెడీ మన టీవీలో రావడం జరిగింది. సో అది యూట్యూబ్లో కూడా వస్తుంది 2-3 డేస్లో. బట్ కమింగ్ టు ఈ పాయింట్లోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటేనండి, ఏ దేశమైనా ఏ వ్యక్తి అయినా వాడు ఇప్పుడు మీరున్నా నేనున్నా, నేను నా ఇంట్లో, మీ ఇంట్లో ఉన్న మనుషులు, భార్య, పిల్లలు, లేకపోతే తల్లి తండ్రి ఫస్ట్ ప్రయారిటీ. మీరు ఎన్ని చెప్పండి, బయట మైకులతో 100 చెప్తాడు, మీరు ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. అలాగే ఎవరి దేశంలో ఉన్నవాడు ఆడి దేశం, ఆడి గొప్ప, ఆడి దేశం ప్రొటెక్ట్ చేసుకుంటాడు. సో ట్రంప్ చెప్పింది ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకొని అన్నాడు. కరెక్ట్. అది ఎందుకు ఊరుకుంటాడు? 1-10 లక్షలు ఎవడు పడతాడు వచ్చే దేశంలో ఉంటే ఎవరు ఊరుకుంటాడు? తెలంగాణ రాకముందు ఆంధ్రావాడు వస్తే ఇక్కడ బయటకు వెళ్ళమన్నారు, తెలంగాణ అక్కడికి వెళ్తే ఆయన బయటకు వెళ్ళమని చెప్పారు. పక్కనున్న కర్ణాటక వస్తే ఎవరు కన్నడ అని అడుగుతారు, మనం తమిళనాడు వెళ్తే నువ్వు ఆంధ్రావాడు అని నన్ను అడుగుతారు. సో ఇవన్నీ ఏంటంటేనంటే మామూలుగా మనం బతకాలి కాబట్టి మనం పాజిటివ్గా దాన్ని జస్టిఫై చేసేస్తున్నాం తప్ప ఇక్కడే రకరకాల వైరుధ్యాలు ఉంటాయండి. ఇక్కడే ఒకడు కాపు అంటాడు, ఒకడు కమ్మ అంటాడు, ఒకడు రెడ్ అంటాడు, ఒకటి ఏదో ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. ఇవన్నీ డివిజన్ అనేది సర్వసాధారణంగా జరుగుద్ది. మన నెత్తి మీదకి వస్తే మనకి రూల్స్, మన నీతులు చెప్తాం. మనం నెత్తి మీదకి రాకపోతే ఇంకో రకం మాట్లాడతాం. అందువల్ల ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి స్టెప్స్లో ఏంటంటే అనాథరైజ్డ్గా ఉన్నటువంటి ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండొద్దు అన్నాడు. కరెక్ట్, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఈ స్టూడెంట్స్ని ఎవరినైతే ఇప్పుడు ఐడెంటిఫై చేశారు రీసెంట్గా జరిగిందండి మనకి. ఈ రీసెంట్గా జరిగినటువంటి స్టూడెంట్ని ఎవరినైతే చేశారో దే ఆర్ లీగల్లీ ఎలిజిబుల్ టు స్టడీ, దే ఆర్ నాట్ ఇల్లీగల్. బట్ వర్క్ ఆథరైజేషన్లో ఇల్లీగల్ ఉంది. అంటే వాడు అక్కడ ఉండడానికి లీగల్లీ దే ఆర్ ఆథరైజేషన్ ఉంది. వర్క్ చేసే ఆథరైజేషన్ లేదంటే, వర్క్ చేయాలి అనుకున్నట్లయితే విత్ ఇన్ ద క్యాంపస్లోనే రీసెర్చ్ అసిస్టెంట్ అనో, టీచింగ్ అసిస్టెంట్ అనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాప్లో, లేకపోతే ఏదో కేఎఫ్సి ఏదో రకరకాల బర్గర్లోనో, లేకపోతే ఏదో కాఫీ షాపుల్లోనూ, వాటిలో లేదా లైబ్రరీలోనూ అక్కడెక్కడ పనిచేసుకుని విత్ ఇన్ ద క్యాంపస్లో 4 గోడల మధ్యన ఇష్టం. అది అఫీషియల్గా వేసాలో మనకి క్లారిఫై చేస్తారని చాలా సందర్భాల్లో మనం కూడా చాలా వీడియోలో చెప్తున్నాం. మనం బయటికి వెళ్ళి పని చేయకూడదు, రూల్ పర్మిట్ చేయదని చెప్తున్నా వీళ్ళు వెళ్ళి చేస్తున్నారు. మరి ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా అంటే చేస్తున్నారు. అందరూ దొంగతనం చేస్తున్నారండి. నువ్వెందుకు చేయట్లేదని నేను తిడతానట్టు ఉంది. ఇప్పుడు నేను అందరూ చేస్తున్నారు కదా,
నువ్వెందుకు చేయట్లేదు అని తిడుతున్నానంటే దానికి ఏం చేస్తాను? ఇంకా చేయకూడదండి రూల్ ప్రకారం. ఓ దేశం వెళ్ళినప్పుడు చేసినా కూడా మరి ఎందుకు ఊరుకున్నారు ఇప్పుడు దాకా? మరి అది కూడా క్వశ్చనే కదా. ఎందుకు ఊరుకున్నారంటేనంటే వాళ్ళకి చీప్ లేబర్ కావాలి. ఇప్పుడు గంట సేపు పని చేస్తే మనకి $7 పనిచేస్తాం. ఎలాంటి పనైనా తక్కువ రూపాయలకి చేసి తక్కువ డబ్బులు చేసేది ఇండియన్సే. ఎందుకంటే ఇక్కడ ఇలా జనంగా మంచి ఇక్కడ ఎలాగ పెద్దగా పనికిరాని ఉంటారు. మ్యాక్సిమం ఏదో ఏ కన్సల్టెంట్ బట్టి చెత్త చెదరం కాలేజీలకు పోతారు. అక్కడ ఎలాగ క్లాసులు జరగవు కాబట్టి ఏ పార్ట్ టైం ఉద్యోగాలు చేసి సంపాదిందాం అనుకుంటారు కాబట్టి $6, $5, $7 ఇచ్చినా ఒకప్పుడు 15 ఇచ్చేవారు. 12, 13 అయింది, $10 అయింది, 8 అయింది, 9 అయింది, ఇప్పుడు $7 వచ్చింది. చేసేస్తారు. యూఎస్ వాడు చేయాలంటే $25 అడుగుతాడు. అది తెలిసే యూఎస్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ తెలిసే చీప్ లేబర్ కావాలి కాబట్టి. అంతే కదండి. మనకు కూడా చూడండి, లేబర్ అవడం దొరికాడు కూడా ఏ నేపాలోడో బంగ్లాదేశోడో నువ్వు వాడి దేశం వెళ్ళిపోవని అన్నాం మనం. అంతే కదండి. మీ ఇంట్లోకి వచ్చి $4,000 మీ ఇంట్లో పని అంతా చేసేస్తున్నాడు. ఇండియా ఎవడో లోకల్లో వేసుకోవాలంటే 15,000, ఆడెవడో 5,000 భోజనం పెడితే చేసేస్తున్నాడు. ఉంచేసుకుంటామండి తెలిసిన. అలాగే ఉంచేసుకుంటున్నారు అంతే ఇదంతా. ఎందుకంటే చీప్ లేబర్ కావాలి కాబట్టి ఆంధ్ర. సో అందువల్ల ప్రతి దేశంలోనూ హై లెవెల్ జాబ్స్ ఎలాగైతే కావాలో చీప్ పనులు కావాలి. మన ఇండియన్ స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే ఆ వర్క్స్ మనకు తక్కువ రేటుకి చేస్తారు కాబట్టి వాళ్ళు ఉంచుకుంటున్నారు. కానీ ఈ విధానం కరెక్ట్ కాదు. వీళ్ళందరినీ ఒక్కొక్కటి స్టెప్స్ తీసుకుంటున్నాడు కాబట్టి అతను వచ్చిన గట్టిగా 10 రోజులు అవ్వలేదు కానీ ఇంకాను తీసుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళని ఒక 18,000 మందిని ఇండియన్స్ ఐడెంటిఫై చేశారు. 18,000 మంది స్టూడెంట్స్. వీళ్ళు హోటల్స్కి వెళ్ళినప్పుడు పని చేస్తాడు. ఎవడో బయట హోటల్స్లోకి వెళ్ళినప్పుడు వాడి దగ్గర డీడీఓ చెక్కో లేదా ఏదో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి, వీళ్ళ అమాయకత్వం తగలయ్యా అది తెలియదు అనుకుంటారు. తెలుసు కదా. ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వస్తే ఎవరికి తెలియదు ఎందుకు అనుకుంటారో? గవర్నమెంట్కి తెలుస్తుంది. తెలియకుండా ఎందుకు ఉంటుంది? అట్లాగా. లేకపోతే ఎక్కడ వస్తున్నారో ఆ కంపెనీ ఆ హోటల్స్లోనూ ఆ ఇన్ఫర్మేషన్ కొంత తీసుకుని ప్రస్తుతానికి యాజ్ ఆన్ డేట్ 18,000 మందిని ఐడెంటిఫై చేసుకున్నారు వాళ్ళు మనం ఈ వీడియో చేసే టైంకి. సో ప్రాబబ్లీ నెంబర్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇది చేసిన తర్వాత జనరల్గా కొన్ని వాళ్ళకి ఏదైనా వార్న్ చేసి వద్దని చెప్పడం అలాగే చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి డిపోర్ట్ చేసి, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు కదండి వాళ్ళు, దే ఆర్ బేసికలీ స్టూడెంట్స్. మోర్ ఓవర్ కొంతమందికి తక్కువ ఖర్చుతో పనిచేసేవాడు కూడా కావాలి కాబట్టి అది ఎక్కడైతే కొంచెం వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి జాబులు పోతున్నాయని గవర్నమెంట్ భావించిందో మేబీ ఆ కంపెనీస్ మీద బడ్డెన పడుతుంది. ఇప్పుడు కేఎఫ్సీ ఇప్పుడు ఉందండి, ఎవడో ఇండియన్ వేసుకుని గంటకు ఒక $10 ఇస్తుంది. ఇచ్చినప్పుడు లోకల్ వాడికి ఇవ్వాలంటే $20. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యూఎస్లో ఉన్న లోకల్ ఉన్న మా సిటిజన్స్కే ఆ $20 అని ఇవ్వని చెప్తుంది. మా సిటిజన్స్కి ఇవ్వండి, బయట వాళ్ళకి కాదు అని చెప్తారు. లీగల్గా వర్క్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని. మీ వాళ్ళ సిటిజన్స్ కాకపోయినా వేరే వాళ్ళని లీగల్గా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకున్నటువంటి పీపుల్కి ఉపాధి అవకాశాలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇవ్వండి అని చెప్తుంది. కరెక్టే. మేబీ కంపెనీస్కి లాస్ అవుతుంది, లేకపోతే కంపెనీస్కి షార్ట్గా ఉన్నాయి తీసుకుంటారంటే ఇది వేరే డిబేట్ అది. సో ఇది మనం చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువుకోకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాని డబ్బులు సంపాదించుకుని మా ఇంటి పక్క వెళ్ళడం, మా ఇంటి ముందు వెళ్ళడం అని చెప్పేసి చెప్పుకుని వెళ్తున్నారు. కానీ ఆ రోజులు ఇంకా పోతున్నాయన్న విషయాన్ని మనం 1 నుంచి చెప్తూనే ఉన్నాం. మేబీ ఇప్పుడు అర్థమై ఉంటుంది జనాలకి. ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉద్యోగాలు రావు, దొరకట్లేదు, దొరికినా కూడా అది కరెక్ట్ కాదు. చాలామంది గన్ కల్చర్ ఉంటుంది. బయటకు వచ్చిన 2-3 అమ్మాయిలు చంపేశారండి ఈ మధ్యన. అవును సార్. మరి 12, 11 బయట పబ్బుల్లో తిరగడం ఏంటి? ఇలా సిగ్గుండద్దా పేరెంట్స్కి పంపడానికి? వాళ్ళని పంపినప్పుడు ఎలాంటి కాలేజీకి పంపిస్తారో తెలియదా? మంచి కాలేజీలు అయితే బయటకు వచ్చి తిరిగి టైం కూడా ఉండదు. మీరు చెప్పారు చాలా వీడియోస్లో కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే పోరంబోక్ కాలేజీకి పోయిన వాళ్ళు బ్యాచ్ ఇదంతా. అందువల్ల ఏంటంటే ఇది బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే ఉద్దేశం ఫ్యూచర్లో ఉండదు అని ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. సరే దొరికారు, వాళ్ళని ఏం చేస్తారన్నది వేరే విషయం. మోస్ట్లీ వాళ్ళని డిపోర్ట్ ఏం చేసేయకపోవచ్చు. వానేమని చెప్పేది వార్నింగ్ ఇచ్చేవారు, మీ చదువులు చదువుకుంటారా మీరు లీగల్గా ఇల్లీగల్ పని చేసి ఇంకా వాదించి మనం మూర్ఖత్వంగా వాదించకూడదు కదా. చేసింది ఇల్లీగల్ పని, ఇంకా దాన్ని అది కరెక్ట్గా అని చెప్పి డిబేట్లు పెడితే ఎట్లాగ ఇండియాలో? ఈ పక్కన ఉన్న తెలంగాణలోనే, పక్కన ఉన్న ఆంధ్రాలోనే, లేకపోతే తమిళనాడులోనే లోకల్ వాళ్ళకి 90% ఉద్యోగాలు ఇస్తాం, బయట వాళ్ళకి ఇవ్వడం అవసరం బొమ్మని చెప్తున్నారు. ఏం పీకాం మనం ఇక్కడ? మనం ఏం పీకాం ఇక్కడ? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 80%కి ఇస్తాం మీ కియా మోటార్స్లోనే లేకపోతే వేరే కంపెనీలో అన్నారు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు? నోరు మూసి కూర్చోలేదు ఏంటి? లేదా మన పక్కన ఉన్న రాష్ట్రంలో తమిళనాడు వాళ్ళు మేము మా లోకల్ వాళ్ళకి ఇచ్చుకుంటాం, మీరు వద్దన్నాడు, మనం ఏం చేస్తాం? అలాగే మన తెలంగాణ మనకే ఇస్తానని చెప్పి ఓకే మనం ఇక్కడ ఆనందపడతాం, పక్కన వద్దంటే ఎడుతున్నాం. అంటే ఆ కలిపి ఉన్నటువంటి సిస్టమ్ లేదు కాబట్టి ఆ చీలికి వచ్చేసింది మొత్తం అన్ని సొసైటీలో వచ్చేసిందండి, అన్ని దేశాల్లో. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది యూఎస్ఏకి మాత్రమే పరిమితం కాదు. అనాథరైజ్డ్ వర్కింగ్ ఈజ్ నాట్ జస్ట్, నేను ఒక అమెరికాని నేను అనట్లేదండి, అన్ని దేశాల్లోనూ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే జనాభా పెరిగిపోతున్నారు, జాబులు తగ్గిపోతున్నాయి, ఆపర్చునిటీస్ లేవు. ఆటోమేషన్ పెరిగిపోయింది, మెషిన్లతో పనిచేసే రోజులు వచ్చినాయి, మనుషులతో పని లేదు. అంతా డిజిటల్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్తే చూడడానికి మనుషులు ఎందుకంటే
ఒకప్పుడు మనుషులు తుడిసిపోరు ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు ఉందా ఏంటి? మిషన్లు వచ్చేసినాయి కదా. అసలు మీకు మ్యాక్సిమం అంతా ఆటోమేషన్ అయిపోతుంది కదండి. థర్డ్ కేటగిరీ లేబర్ వర్క్ అంతా కూడా ఇంక పని చేయడానికి ఏముంటుందండి? కేఎఫ్సీ మిషన్ లేకపోతే ఇంకోటి వాటిలో కూడా తగ్గిపోతాయండి ఉద్యోగాలు, ఉండవు కదండి, అంత ఆటోమేషన్ అయిపోతున్నాయి కదండి. సో అందువల్ల వేరే దేశాల్లో కూడా అంటే మనుషులు ఎక్కువగా ఉండడం వల్ల జాబులు తక్కువ ఉంటాం, లోకల్ వాళ్ళకి అన్రెస్ట్ పెరగడం లేకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయండి. అది మనం అర్థం చేసుకోవాలి. జాబ్ వచ్చేస్తా సార్ నేను వెళ్ళిపోతానని అడుగుతూ ఉంటారు అమాయకత్వంగా. జాబ్ ఎవడిస్తాడు? లోకల్ వాళ్ళు కాదు, నీకు ఎందుకు ఇస్తారు అసలు? అది ఎవడో చెప్పాడు సార్ వేరే కన్సల్టెంట్, మా ఊరోడు వెళ్ళాడు సార్, మీరేంటి సార్ ఎలా చెప్తున్నారని చెప్పేసి మూర్ఖత్వంగా వాదించి సిగ్గో గెలిపోయి బలవంతంగా ఎవడి మీద కోపం తెచ్చుకుంటా పంపించినట్టుగా పిల్లల్ని ఫ్లైట్లు ఎక్కిచ్చేస్తే ఎట్లా అండి? డబ్బులు లేకపోతే నోరు మూసు కూర్చో, ఒకళ్ళ నోరు మూసు కూర్చో. నీ దగ్గర డబ్బులు లేకపోతే దొంగతనం చేయమని చెప్తారా? మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మాళ్ళు చెప్పారు ఎప్పుడన్నా నీకు? ఇదే అది కూడా ఇదే కదా. డబ్బులు లేవు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి దొంగతనం చేయరని చెప్పినట్టు ఉంది ఇది. ఇప్పుడు యూఎస్లో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్కి పాపం తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పంపిస్తే ఈ స్టూడెంట్స్ కూడా సరైన అవగాహన లేక జాబులు వస్తే ఆ డబ్బులు కట్టుతో ఫీజు కట్టి బతికేస్తుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను చదివేస్తానని చెప్పేసి చెత్తాచెదారం కాలేజీలకు పోయి జాబులు రాకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక అనాథరైజ్డ్ వర్క్స్, ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నారండి. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేనేదో ఇప్పుడు నేనేమన్నా యూఎస్కో లేకపోతే అమెరికాకో లేకపోతే కెనడాకో యూకేకి ఎగ్నెస్ట్ కాదు కదండి. నేనే విదేశాలు చదువుకోమని చెప్తున్నాను కదండి. నేనే చెప్తున్నాను కదండి. నేనేమో ఎగ్నెస్ట్ కాదు కదా. ఇప్పుడు నేనేమన్నా అమెరికాకి ఎగ్నెస్టా లేకపోతే యూకేకా లేకపోతే కెనడాకి ఎగ్నెస్టా చెప్పండి. అన్ని దేశాలు పోయి చదువుకుంటారా నేనే చెప్తున్నాను కదా. కానీ అనాథరైజ్డ్ సిస్టమ్స్ తప్పు. అది నేను చెప్పేది. అనాథరైజ్డ్ విధానాలు ఎందుకు ఫాలో అవ్వాలి? మీరు లీగల్గా చదువుకోవడానికి వెళ్ళేవాడు చదువుకోరదా? నీకు చేత డబ్బులు లేకపోవడం నోరు మూసు కూర్చో. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మారుతి కారు వేసుకొచ్చాను అనుకోండి, డబ్బులు లేవనుకోండి, మారుతి కారు వేసుకెళ్తాను. నేను గొప్పకి బెంజ్ కారు కావాలంటే ఎట్లా వస్తుంది? నోరు మూసు కూర్చోవాలా? డబ్బులు లేకపోతే మీ దగ్గర ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, నోరు మూసు కూర్చో. అదేంటి సార్ నా ఇగో నట్ చేశారంటే ఏం చేస్తా? లేదా కొనుక్కొని మోటివేట్ చేశారంటే ఇప్పుడు అర్జెంట్గా నేను మోటివేట్ చేసేంత మాత్రం కొనేసుకుంటావు ఏంటి? ఎవరి కెపాసిటీ తగ్గట్టు అటు ఉండాలండి, అంతే కదండి. అది రియాలిటీ, అది అంతే కదా. నీకు జీతం 1,00,000 వచ్చి నువ్వు పోయి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను దోబరా ఖర్చు అంటే కాదు కదండి. అందువల్ల ఏంటంటే చదవడానికి డబ్బులు లేకపోతే మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాను నేను. మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మేము చదువుకోవద్దంటే నీ సీటు నీకు భగవంతుడు తెలివి ఇచ్చాడు కదా, నువ్వు లేజీ పనులు మన చదువుకుని సీటు కొట్టుకు ఇండియాలో. మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళు అందరూ సీట్లు రాక దేనికి పనికిరాని చెత్తండి ఇదంటాను. అక్కడక్కడ ఎంసెట్ కాలేజీలో చదివి ఏం చదివి ఎవరికి 5,000 4,000 కూడా అది దేనికి పనికిరారండి వీళ్ళందరినీ ఆ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం, ఆడు జాబులు చేసుకుని బతికేస్తారు, 2-3 జాబులు చేసేసుకొచ్చి చెప్పి ఆడబద్దాలు చెప్పడం. ఈ పేరెంట్స్ అందరూ మా ఊరు ఎవడో వెళ్ళాడు, మా సీనియర్ వెళ్ళాడు, ఆ కాలేజీ వెళ్ళాడు, సతీష్ గారు అని ఇలాగ చెప్తారని చెప్పేసి వాడు ఫ్లైట్ ఎక్కించి పంపించాడు. ఫ్లైట్ ఎక్కాడని డప్పు కొట్టాడు మొత్తం ఊరంతా. ఇంకో ఇది చూడండి, 18,000 అంటే చిన్న నెంబరా? మీరే చెప్పండి, 18,000 చిన్న నెంబర్ కాదు. అందులో మన తెలుగు రాష్ట్రాలు చాలా ఎక్కువ అండి, చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 9,000 పైన తెలుగు వాళ్ళని చెప్తున్నారు. మరి అందువల్ల ఏంటంటే అన్ని దేశాలు ఎలా ఉండి ఇంకోటి ఏంటంటే విజిలెన్స్ చెక్స్ అనేది ట్రంప్ వచ్చిన తర్వాత పెంచమని చెప్పాడండి. విజిలెన్స్ చెక్స్ అంటే ఏంటంటే అక్కడ హోటల్స్ కానీ లేకపోతే ఏదైతే మీకు వేరే వేరే గ్యాస్ స్టేషన్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సడన్గా వెళ్ళి చెక్ చేస్తారు ఎవరు వర్క్ చేస్తున్నారో. ఇన్స్పెక్షన్స్ అంటారండి. ఆ ఇన్స్పెక్షన్స్ని పెంచారు గత 4 రోజుల నుంచి. దొరికితే ఇమీడియట్గా డిపోర్ట్ చేయమని చెప్తున్నారు. అంటే ఇంకో ఛాన్స్ అంతే కదండి. మరి ఎలా చేస్తారు? మీరు ఆథరైజ్డ్ కాదు కదండి. మీరు ఎలాగా దెబ్బలాడతారు ఆడుతాను? నువ్వు దొంగ పని చేసి ఏదో పని చేసి దెబ్బలాడేస్తావా? మరి ఇది అంతే కదా. క్లియర్గా చెప్తున్నా కదా. కమింగ్ డేస్ టఫ్ డేస్ అంటే టఫ్ డేస్ అన్ని దేశాల్లోనూ టఫ్ డేసే ఇండియాలో కూడా. ఇండియాలోనే నీ లోకల్లో చిన్న ఫ్యాక్టరీ పెట్టి మీ ఇంట్లో వాడికి ఉద్యోగం కాకుండా కూలి పని పక్కోడు తీసుకొస్తే దెబ్బలాడేస్తాయి నువ్వు. ఏంటి సార్ మా ఊళ్ళో మేము ఉన్నాం కదా, పోనేమో తెలివైన పని కాదు కదా, ఇది మట్టి మోసిన పనే కదా, ఆ మాత్రం మట్టి నేను మోయలేనా నువ్వు అడుగుతావు వెళ్ళి. అంతే. కెనడాలో ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు కెనడాలో కుదరదని చెప్తున్నారు వాళ్ళు. స్టడీ వీసాను ఎక్స్టెండ్ చేయమని చెప్తున్నారు, కరాఖండిగా చెప్పారు. స్టడీ వీసా ఓపీటీ ఉంటుంది కదండి, ఎక్స్టెండ్ చేయని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మా వాళ్ళకి కావాలి జాబ్స్ అంటున్నారు వాళ్ళు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. అంటే స్కిల్ లేనివాడు మాకు వద్దని చెప్తున్నాడు. స్క్రాప్ మీకు మిగిలిపోయిన చెత్తంతా మాకు పట్టుకొచ్చి మా మీద వేస్తున్నారని చెప్తున్నాడు కెనడా వాడు. డైరెక్ట్గా చెప్పాడు అన్నాడు, నాన్ స్కిల్డ్ టాలెంట్ లేని వాళ్ళు మాకొద్దు, మీ దగ్గర లేని పనికిరాని వాళ్ళు మీ దగ్గర ఉంచుకోండి, మా దేశానికి పంపించొద్దు అని చెప్పి కెనడా ప్రెసిడెంట్ చెప్పిన మాట నేను చెప్తున్నా. నేను ఓన్గా తయారు చేసిన మాట కాదు ఇది. మరి ఇంకే అందువల్ల ఏంటంటే వెళ్ళి విద్యార్థులు జాతకం ఉండాలండి. అలా హోటల్స్లో పనిచేసిన ఇంకోసారి పనిచేసి మ్యాక్సిమం కాలేజీలకు వెళ్ళటం, క్లాసులు జరిగిన కాలేజీలకు వెళ్తారు. అసలు పార్ట్ టైం జాబులు అనే కాన్సెప్టే ఆ పిచ్చి ఎక్కువ అయిపోయిందండి. ఒకప్పుడు ఎప్పుడో నడిచి ఉండొచ్చు పూర్వకాలం రోజుల్లో, కానీ ఇంకా అదే మత్తులో అదే పిచ్చిలో ఉంటారండి. వద్దని చెప్పినా కూడా పేరెంట్స్కి నాకు చెప్పడం రావట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, తెలియట్లేదు నాకు.
మరి మంచి కాలేజీలకు వెళ్ళంటారా, చిన్న చిన్న కాలేజీలకు వెళ్ళకంటారా, అక్కడికి వెళ్తే క్లాసులు జరగట్లేదండి, పార్ట్ టైం జాబులు చేసుకుని బతుకుతామంటున్నారు. ఓపీటీలు వస్తాయి, మళ్ళీ దొంగ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళటం, జాబ్ లేకుండా ఉందని చెప్పడం, పేరోల్ రన్ చేయడం, మళ్ళీ వాడికి ట్యాక్స్ కట్టడం, ఇదే పార్ట్ టైం జాబ్ చేయడం అన్అఫిషియల్గా. ట్యాక్స్ కట్టడానికి కూడా అదే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇంతకీ ఇంట్లోంచి పంపడానికి అవకాశం లేని పరిస్థితుల్లోనేమో చాలామంది దొంగ పనులు ఈవెన్ ప్రాస్టిట్యూషన్స్ కూడా చేసేస్తున్నారు. ప్రాస్టిట్యూషన్స్ రన్ చేసేవాళ్ళు తెలుగు మళ్ళీ. ఇది మళ్ళీ నేను చెప్పానని చెప్పి నా మీద కింద పడిపోయి కామెంట్లు పెట్టేయకండి, ఒకసారి గూగుల్ దగ్గర కొట్టండి. తెలుగు స్టూడెంట్స్ యూఎస్లో ప్రాస్టిట్యూషన్స్ రన్ చేసి కంపెనీస్లో ఎవరు ముఖ్య ప్రదేశంలో ఉన్నారని కొడితే, చాట్ జీపీటీలోకి దేంట్లో గూగుల్ దగ్గర కొడితే ఇండియన్స్ అందులో ఎవరు ఫస్ట్ ఉన్నారంటే తెలుగులోనే వస్తుంది. నేను తయారు చేసింది కాదు, డైరెక్ట్ మ్యాగజైన్స్లోనే వేస్తున్నారంట వాళ్ళు. అంటే ఎందుకంటే ఇంట్లో డబ్బులు అడగలేరు, పరిస్థితులు అనుకూలించు, డబ్బులు ఇంట్లో ఇవ్వలేరు, ఇచ్చగలిగిన ఇటు సిగ్గు, వెళ్ళేటప్పుడు ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, నేను పొడి చేస్తానని, అంతే కదా, పరువు తక్కువ కదా, జాబ్ రాలేదని చెప్పలేడు, ఇంకేం ఏదో రకంగా బతకాలి కదా. దొంగ పను అబద్ధం, షాపింగ్ గ్యాస్ స్టేషన్స్కి వెళ్ళడం దొంగతనాలు మళ్ళీ. ఇప్పుడు దొంగతనాలు చేసేది కూడా వెళ్ళానండి. ఇవన్నీ పరిస్థితులు దేనికంత వస్తున్నాయంటేనంటే సరైనటువంటి అవగాహన లేకుండా వెళ్ళిపోయి ఏదో ఊహించుకుని 2 పార్ట్ టైం జాబులు చేస్తాను, 3 పార్ట్ టైం జాబులు చేస్తానని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయి ఎంత చెప్పినా వినరండి పేరెంట్స్. మీరు ఎంత చెప్పండి, మా ఊరు వెళ్ళాడు సార్ అంటారు అంతే. మొత్తం మీరు గంట సేపు చెప్తారా, లాస్ట్ ఏమిటో చేశాడు, మా ఊరు వెళ్ళాడండి, మీరేంటి సార్ అలా చెప్తారు నాకు, ఆడు ఇల్లు కట్టుకున్నాడు సార్, అక్కడ ఈడేలో కట్టుకుంటాడు ఇల్లు, నువ్వు ఏం చెప్పినా విన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు, నువ్వు మొత్తం చెప్పేస్తే మొత్తం వినేస్తాడు. మా ఊరు వెళ్ళాడు సార్ అలా అంటాడు, ఇటు కాలేజీలో సీనియర్ వెళ్ళాడు సార్, మిగతా బ్రెయిన్ పనిచేయదు ఇంకాడికి, అంటే మొత్తం వింటాడు. మా దగ్గరికి వస్తారు కదా, లేదులేండి సార్ మీరు అలాగే చెప్తారులేండి సార్, మీరు అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందులేండి సార్ అని చెప్తాడు. సో మరి దానికి మనం ఏం చేయలేం. అంటే షార్ట్ కట్ మెథడ్స్ విధానం ఏదైతే ఉందనంటే అది కరెక్ట్ కాదండి అది. బట్ లీగల్గా వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద యూఎస్ అవుట్ సైడ్ ద క్యాంపస్. ఓకే, సో మనం ఎలిజిబుల్ అయితే కాదు కాబట్టి చేయకూడదు. ఎలిజిబిలిటీ ఎందుకు లేదని వాదించొద్దు, రూల్ పర్మిట్ చేయాలి కదండి, ఒక ఏ దేశానికి ఆ దేశానికి రూల్స్ ఉంటాయి కదా. అంతే. సో అందువల్ల ఏంటంటే ఇది మనీ లేదు చదవడానికంటే వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. ఈ కర్మ ఎందుకండి మనకే, మరి ఏం చేయమంటారంటే ఇక్కడ చదువుకుని సావు, ఇక్కడ చదివితే ఇక్కడేమో ఇక్కడ కాదండి, ఏ ఎగ్జామ్ రాయకుండా ఏదో ఎంసెట్ కాలేజీలో రోడ్డు పక్కన ఉన్న డీమ్డ్ కాలేజీలో చదివి పీపీటీలు చదివి ఏ 6.5 జీపీఏ వచ్చి పనికిరాని చెత్త అన్నమాట, మనం ఏం సిగ్గుపడక్కలేదు. ఈ చెత్త ఏదైతే ఉంటుందో వీటికి ఉద్యోగం రాసినా రాదు, గేట్ ఎగ్జామ్స్ రాసినా రాదు, గేటు రాదు, క్యాట్ ఎగ్జామ్ రాదు, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాదు, జాబ్ వచ్చినా నెలకు 25,000 జాబ్ జీతం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. వీళ్ళందరికీ ఇలా ఏంటి ఏమీ లేకుండా వెళ్ళిపోవాలంటే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం, వాడేది జిఆర్ఏ దొంగ ఎగ్జామ్ రాసేస్తాడు, ఐఎల్స్ దొంగ ఎగ్జామ్ రాయిస్తాడు, ఏదో కాలేజీలో ఆఫర్ లెటర్ ఇస్తాడు, డబ్బులు కూడా రూపాయి తీసుకోడు, ఫీజు కూడా తక్కువ 10 లక్షలే ఉంటుంది. అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటే 10 లక్షలు అప్పు తీర్చేయచ్చు, నువ్వు సెటిల్ అయిపోతావు. బాగుంది కదా వినడానికి, ఎంత స్వీట్గా ఉంది. ఇక 4 ఏళ్ళు ఎలాగ పోరమోగలో తిరుగుతాడు వీడు వెళ్ళిపోవడం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరో మోటివేషన్ ఎవరంటే ఇంతకుముందు ఎవరో వెళ్ళారు సార్, అది చెప్పాడు ఏంటి, అటు నొప్పులు ఏమన్నా చెప్పాడు ఏంటి నీకు, ఎవడు చెప్తాడు, ఎవడన్నా తల్లిదండ్రులు చెప్పుకుంటారంటే మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, గాలికి తిరుగుతున్నాడు, పోరంబోగులో తిరుగుతున్నాడు, లేకపోతే ఉద్యోగం లేదానికి ఏదో అక్కడ ఇక్కడ ఊడ్చుకుని తిరుగుతున్నాడు అని చెప్తావు ఏంటి, చెప్పరు కదా. మరి చదువుకోవడానికి వెళ్ళినోడికి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వెళ్ళాలి, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఇంకో చోట వస్తుంది, ఇండియా వచ్చి ఇండియాలో చేసుకో. ఇండియా అక్కడి నుంచి ఉద్యోగాలు లేక వెనక్కి వచ్చి ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు మళ్ళీ. సో అందువల్ల ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ విధానం ఏదైతే ఉంటుందో అంటే ఇలా క్లాసులు జరగనటువంటి కాలేజీలు ఎక్కువ ఉన్నాయండి, ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇలా చేస్తున్నారు. ఈ 18,000 మంది ఆయా కాలేజీలు జనరల్గా అంత మెరిట్ ఉన్నటువంటి కాలేజెస్ ఉండవండి, మెరిట్ కాలేజెస్లో అంత టైం ఉండదండి. మిగతా కాలేజీలో క్లాసులు జరగవు, ఈవినింగ్ కాలేజీలు ఉంటే వారానికి ఒక్కరోజు కూడా జరగదండి. మ్యాక్సిమం చాలా కాలేజెస్లో ఆన్లైన్ క్లాసులు జరగడం, లేదా ఆన్లైన్ ఇవి ఉంటాయి. సరే మళ్ళీ సార్ చాలా కాలేజీలో బాగా జరుగుతాయని చెప్పి వాదించడానికి ఏదైనా వాదించవచ్చండి. చాలా కాలేజీలు వరస్ట్ కాలేజీలు అన్ని దేశాలు ఉంటాయి, యూఎస్ అనే ఉందండి, యూకేలో ఉంటాయి, కెనడాలో ఉంటాయి, ఇండియాలో ఉన్నాయి, వరస్ట్ కాలేజీ అన్ని చోట్ల ఉంటాయి కదా. చాలామంది లేకపోతే పెద్ద సీఈఓలు కూడా పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళు సీఈఓలు అవ్వలేదా సతీష్ గారు అదేంటని చెప్పి వాదించవచ్చు, ఎక్కడో కొన్ని 4-5 ఎగ్జాంపుల్ తీసుకుని. బట్ అది కరెక్ట్ కాదు, అది వాదించాలంటే ఏదైనా వాదించవచ్చు. బట్ రియాలిటీకి వచ్చి అనాథరైజ్డ్గా మనం చేయకూడదు. మంచి కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటే నిజంగా చేసే టైం ఉంటుందా అంటే ఉండదు. మీరు మంచి కాలేజీకి వెళ్ళి చదివితే మామూలుగానే చదువు అంతంత మాత్రంగా వచ్చేస్తుంది మనకి. వెళ్ళి బాగా టాప్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారండి చాలామంది, వాళ్ళు ఎవరు పార్ట్ టైం జాబులు చేయరే. ఇప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్ పంపిస్తూ ఉంటాను, పార్ట్ టైం జాబ్ చేయడం నాకు తెలియదు అసలు. మా దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎప్పుడు ఒక్కడు కూడా స్కాలర్షిప్ మీద వెళ్తారు, లేదంటే డబ్బులు తెలియదు అనుకుందాం పోనీ. పార్ట్ టైం జాబ్ చేసే స్టూడెంట్ని ఇప్పుడు దాకా నేను పంపే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ చేయలేదు, ఎందుకంటే ఆడి తినడానికి టైం లేని బ్యాచ్ ఇదంతా.
ఇంకా పార్ట్ టైం జాబ్ ఏంటి మీరు ఇంకొకటి కూడా చెప్పారు, ఫోన్ కూడా చూసే టైం ఉండదు ఉండదండి. కొన్ని స్టూడెంట్స్. ఉండదు. ఇంకా పార్ట్ టైం ఏం చేస్తారు ఇంకా పార్ట్ టైం చేసే ఛాన్సే ఉండదు కదండి. మిగతా కాలేజీలు అంటే క్లాసులే జరగవు, కాలేజీలో ఉండవు, క్వాలిటీ ఉండవు. సో మాక్సిమం మీకు 4700 కాలేజీలు ఉంటాయండి అమెరికాలో. చాలా కాలేజీలు ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద కాలేజెస్ ఇస్ యూజ్లెస్ అండ్ స్క్రాప్ కాలేజెస్. అది నేను చెప్పేది అంటే అందరికీ చాలా మందికి తెలుసు. వాళ్ళు ఇగో హట్ అయ్యి రకరకాలుగా చెప్తే చెప్పొచ్చు, కానీ మంచి కాలేజెస్ కూడా ఉంటాయండి. అన్ని దేశాల్లో ఉన్నట్టుగా యూఎస్లో కూడా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. మేమే వెళ్ళమని చెప్తున్నాం కదండి, కాలేజ్ పేర్లు కూడా చెప్పి. అందువల్ల ఏంటంటే అనాథరాజుగా అంటే ఇది ఒక రకమైనటువంటి వార్నింగ్ సిగ్నల్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇది మంచి పరిణామమా చెడ్డ పరిణామం అంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో నాకు ఇండివిజువల్గా అయితే ఇల్లీగల్గా పని చేయకూడదు కాబట్టి తప్పని చెప్తున్నాను. ట్రంప్ తీసుకున్నది కరెక్టే, లోకల్ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీకు డబ్బులు ఉంటేనే వెళ్ళండి. మంచి కాలేజెస్కి వెళ్ళండి, ఫీజు ఎక్కువ ఉంటుంది. మంచి కాలేజ్ ఎంత ఉంటుంది తెలుసా మీకు? సంవత్సరానికి 50 లక్షల ఫీజు ఉంటుంది, 60 లక్షలు సంవత్సరానికి 50-60 లక్షల ఫీజు ఉంటుంది. వీళ్ళు కన్సల్టెంట్ ద్వారా వెళ్ళి చీప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ఫీజు 10 నుంచి 15 లక్షలు ఉంటుంది, 20 లక్షలు ఉంటుంది అంతే. సో ఆ 20 లక్షల ఫీజు కాబట్టి నేను పార్ట్ టైం జాబ్ చేసి తీసుకున్నాను. ఆడేమంటాడు, సరే ఇక్కడ ఎలాగ నేను ఏఎంసెట్ కాలేజీలోనో లేకపోతే అక్కడెక్కడ ఉన్నటువంటి చిన్న కాలేజీలోనూ చదివాను కదా, డీమ్డ్ యూనివర్సిటీస్లో, నాకు ఎలాగ ఉద్యోగం రాదు కదా సార్, నెలకి 20,000 కూడా ఇవ్వడను, ఆ వచ్చి 4 లక్షల ప్యాకేజ్ ఎలాగ దేనికి పనికిరాను కదా, ఆ రిస్క్ ఏదో అక్కడికి వెళ్ళి చేసేస్తాను అంటున్నాడు. మీకు అర్థమైంది వాళ్ళ లాజిక్ ఏంటి తెలుసా? ఇక్కడ ఎలాగ పనికిరాను కదా నేను, నన్ను ఎలాగ ఎవడో ఉద్యోగం ఇవ్వడం, నేనేం పెద్ద గొప్ప చదువుకున్న ఉండేం కాదు, నాకు పెద్ద బుర్రన ఉండే కదా, గేట్ ఎగ్జామ్ కనీసం పేపర్ కాదు కదా, ముట్టుకునే హక్కు లేని ఉండే అంటున్నాను. నాకు అవన్నీ నా వల్ల అవ్వదు కదా ఎలాగనో. ఇంకా అక్కడికి పోయి ఆ బాధలు నేను పడతానంటే సార్, అందరూ పడ్డారు కదా, సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ అలాగే చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆడు బాగానే సెటిల్ అయ్యాడు కదా, నేను కూడా వెళ్ళిపోతానులేండి సార్ అక్కడికి వెళ్ళి, మీరు అందరూ వెళ్ళొద్దని జలసీతో పాపం నేను వదిలేండి, అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది రావద్దని పాపం. అయినా కూడా ఏంటంటే నువ్వు వెళ్ళి సెటిల్ అయిపోయావు, నువ్వు బాగా మంచి సూటు బూట్ వేసుకుని మంచి రూమ్లోకి వచ్చి వీడియో చేస్తున్నావు, నువ్వు మాత్రం పెద్ద ఏమైనా గొప్ప కాలేజీలో వెళ్ళేబెట్టి చెత్త చెదరంలో వెళ్ళావు కదా నువ్వు, నేను నన్ను రావద్దంటున్నావు, జలసీతో రావద్దంటున్నావు అని చెప్పి ఇడిగిడే అనుకుని ఇడిగిడే యుగో ఫీల్ అయిపోయి ఇటు కూడా మళ్ళీ ఎక్కేస్తున్నాడు వీడు. సో అందువల్ల ఏంటంటే ఈజీ వేస్లో జాబులు వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో పార్ట్ టైం జాబ్స్ కూడా లేవండి. ఇప్పుడు యూకేలో అయితే ఆల్మోస్ట్ మీకు పార్ట్ టైం జాబ్స్కి కిలోమీటర్ లైన్ ఉంది. లండన్లో యూకేలో 1 కిలోమీటర్ లైన్ ఉందండి పార్ట్ టైం జాబ్స్కి. సో అందువల్ల ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ విధానం ఏదైతే ఉందో ఇది జనరల్గా లీగల్గా అంటే యూరోప్లో వ్యాలిడిటీ ఉంది, లీగల్గా బయట చేసుకోవచ్చు. బట్ అన్ని కాలేజీలో టాప్ కాలేజ్ చదివిన అక్కడ కూడా చేయలేరు, బట్ కొన్ని కాలేజీలో చేసుకునే అవకాశం ఉంటే అది డిఫరెంట్ స్టోరీ. యూరోప్లో చేసుకోవచ్చు అంటే, ఈవెన్ యూకేలో కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే రూల్ పర్మిట్ చేసే కంట్రీస్ కొన్ని ఉన్నాయంటే రూల్ పర్మిట్ చేయని ఉన్నాయి. సో రూల్ యూఎస్ పర్మిట్ చేయదు, యూఎస్ పర్మిట్ చేయదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు చేయకూడదు. ట్రంప్ ఆల్రెడీ సీరియస్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, విజిలెన్స్ చెక్స్ జరుగుతున్నాయి. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ పేరెంట్స్ ఎవరైతే మీరు ఉన్నారో వీడియో విన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఏదైనా పార్ట్ టైం జాబ్ గ్యాస్ స్టేషన్స్లో కానీ అక్కడెక్కడ ఇది అనాథరైజ్డ్గా జాబ్ చేసి చనిపోతే వాళ్ళు పట్టించుకోవట్లా, మాకు సంబంధం లేదంటున్నారు. ఏ గ్యారంటీ కూడా ఉండదు వాళ్ళ సైడ్ నుండి. ఇప్పుడు చాలా మంది గ్యాస్ స్టేషన్లో వర్క్ చేసి చచ్చిపోయారు కదా, ఎవరు వర్క్ చేయమని అన్నాడు. వీళ్ళు ఇంట్లోనేమో ఉద్యోగం చేయట్లేదని చెప్తున్నారు, డబ్బులు తీసుకుని ఖర్చులు సరిపోవు కదా. అక్కడ కూడా ఎలాగ చెత్త కాలేజీలో ఇంట్లో పేరెంట్స్ అంత నాలెడ్జ్ ఉండదు, కాలేజీ పేర్లే తెలియదు వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ మార్చుకుని వెళ్ళిపోయి అక్కడ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పరేళ్ళు. ఆ డబ్బులు పెట్టుకుని బయట ఖర్చులు అట్లకి ఉంటాయని చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో కూడా తెలియాలని రూల్ ఏం లేదు కదా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, సరే $500 సరిపోతాయి కదా, 500 పంపిద్దాం అనుకుంటారు పాపం వాళ్ళు. అక్కడికి 500 ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి, ఖాళీగా ఉన్న ఖర్చులు తప్పే ఉంటాయి, అక్కడికి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ రకరకాల ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ చిన్న చిత్తరం కాలేజీ కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు జనరల్గా, మళ్ళీ ఇంకా డబ్బులు సరిపోకపోతే మళ్ళీ పార్ట్ టైం జాబులు చేస్తారు. కొంతమంది సీరియస్గా చదువుకుందాం అనుకున్న వాళ్ళు పాపం వాళ్ళు కూడా చదువుకుంటూ డబ్బులు సరిపోక బయటకు వచ్చేసి వాళ్ళు చేస్తారు. కానీ అలా అనాథరైజ్ చేశారు కాబట్టి ఏదైనా జరిగితే వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత నెలకి ఆల్మోస్ట్ యావరేజ్ తెలుగు వాళ్ళు 2-3 చనిపోతున్నారు యూఎస్లోను. వాళ్ళు ఎవరికి కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. యూఎస్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నైట్ టైం పబ్బుల దగ్గర లేకపోతే గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు గన్ ఫైరింగ్ లేకపోతే ఇంకోటి యాక్సిడెంట్లో చనిపోతున్నారు అనుకోండి, మాకు సంబంధం ఏంటి, మిమ్మల్ని ఎవడ బయటకెళ్ళమన్నాడు లేకపోతే మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ దొంగ లైసెన్స్లో పెడుతున్నారు వీళ్ళు. దొంగ కన్సల్టెన్సీ జాబ్ H1 ఉంటుంది, మనోడు చచ్చిపోయాడు, H1 ఉంది అడిగి, జాబ్ ఉన్నట్టుగా ఫేక్గా కన్సల్టెన్సీలో ఉంది, వీడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. చనిపోయిన తర్వాత చూస్తే హిస్టరీ బయటకు వచ్చింది, ఇది లీగల్గా వ్యాలిడ్ కాదు కదని చెప్పారు వాళ్ళు యూఎస్. సరిపోయింది, సింపులే కదండి. ఇంకా H1లో ఉండకూడదు, పార్ట్ టైం జాబ్కి H1 ఇవ్వరు కదా. అలా కర్మ ఏంటంటే లాటరీలో చెత్త స్టూడెంట్స్ అందరికీ H1 తగులుతున్నాయి, లాటరీ తెలివైన స్టూడెంట్ తగలట్లేదు, లాటరీ సిస్టమ్ కదా అది, అదో పెద్ద స్టోరీ, మనం సపరేట్గా చేద్దాం అనుకోండి. సో అట్లా ఇది బట్టి ఉంటుందండి. సో ఏ విషయం మీద అయినా మీరు అనర్గళంగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం అనాలిసిస్ చేసి ఏది కరెక్టో ఏది రైట్ ఏది రాంగ్ అన్నది కూడా మీరు చెప్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని పేరెంట్స్ ఖచ్చితంగా గమనించండి. ఎవరైతే మీ పిల్లలు యూఎస్లో ఉన్నారో వాళ్ళని కనుక్కోండి. చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేయట్లేదు అని కూడా చెప్తారు, కానీ మీరు పంపించే యూనివర్సిటీలో చదవడం వల్ల టైం చాలా ఉంటుంది కాబట్టి చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి బానిసలు అయిపోయి వారు
డబ్బుల కోసం ఎవరిని అడగాలో తెలియక పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారండి పాపం. తప్పకుండా. పిల్లలు మోసం చేసి వెళ్ళిపోతారు అవును. వాళ్ళకి. సో ఇలాంటి విషయాల మీద సరైనటువంటి అవగాహన తెచ్చుకొని మీ పిల్లల్ని అప్రమత్తం చేయవలసిందిగా, అలాగే ఈ ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కొత్త కొత్త ప్లాన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి గమనించండి. మీ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి డాక్టర్ సతీష్ గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించి మీకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాల్సిందిగా మనవి చేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.